మేరాజ్ గగనయాత్ర సందర్భంగా లభించిన గొప్ప బహుమతి నమాజ్. ఆ నమాజ్ నా యొక్క కంటి చలువ అని ప్రవక్త గారు అన్నారు. అస్సలాతు నూర్, ఆ నమాజ్ జ్యోతి అని కూడా చెప్పారు. అంతేకాదు ఆ నమాజ్ ఇస్లాం యొక్క మూల స్తంభాల్లో రెండోది. కలిమా తరువాత, కలిమా షహాదత్ తరువాత అతి ముఖ్యమైన స్తంభం ఏదైతే ఉందో అది నమాజ్ మాత్రమే. కాబట్టి ఈ నమాజ్ తప్పనిసరిగా చదవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీలో మీ పిల్లలు పసి వయస్సులో 7 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు వారికి నమాజ్ అలవాటు చేయించండి. వారు 10 సంవత్సరాల వయసు వచ్చేసిన తరువాత నమాజ్ చదవకున్నట్లయితే దండించి నమాజ్కు అలవాటు చేయించండి అని చెప్పారు. కాబట్టి నమాజ్ ప్రాముఖ్యత ఏంటో మనకు ఈ సూక్తి ద్వారా తెలుస్తుంది. ఇక ఖురాన్లోనైతే చాలా ఆయతులు ఉన్నాయి నమాజ్ యొక్క ప్రాముఖ్యత గురించి. సంక్షిప్తంగా సహోదర మహాశివులారా, మేరాజ్ గగనయాత్ర సందర్భంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు లభించిన గొప్ప బహుమతి నమాజ్. దాన్ని మనం ఆచరించాలి, దాన్ని మనం పాటించాలి. అప్పుడే మనము ఆ బహుమతి యొక్క హక్కును నెరవేర్చిన వాళ్ళవుతాము. అంతేకాకుండా గొప్ప శుభవార్త ఏమిటంటే మేరాజ్ గగనయాత్ర సందర్భంగా 50 సార్లు చదవమని ఆజ్ఞాపించబడిన నమాజ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సిఫారసు ద్వారా అల్లాహ్ 5 పూటలు చేశాడు. ప్రవక్త గారే అల్లాహ్ దగ్గరికి వెళ్ళి, అల్లాహ్ నా అనుచర సమాజం, ఇందులో చాలా పెద్ద వివరణ ఉంది ఈ వ్యాఖ్యానంలో. షార్ట్లో చెప్పే విషయం ఏమిటంటే ప్రవక్త గారు అల్లాహ్తో అన్నారు, అల్లాహ్ నా అనుచర సమాజం 50 పూటలు చేయలేదు, మీరు తగ్గించండి అని అనగానే అల్లాహ్ 5 సార్లు చేసేసాడు. శుభవార్త ఏమిచ్చాడు? ఎవరైతే 5 సార్లు నమాజ్ చదువుతారో వారికి 50 సార్లు నమాజ్ చదివినంత పుణ్యం ఇవ్వడం జరుగుతుంది అనే శుభవార్త ఇవ్వడం జరిగింది. కాబట్టి ముస్లిం సమాజం నిర్లక్ష్యం, అశ్రద్ధ, ఏమరుపాటుతనానికి గురి కాకుండా నమాజ్ను స్థిరంగా చదవాలి. నమాజ్ను స్థిరంగా చదవడం వల్ల వారికి సాఫల్యం లభిస్తుంది. నమాజ్ను స్థిరంగా చదవడం వల్ల అనేక రకాల అశ్లీల పాప కార్యాలకు కూడా దూరంగా ఉంటారు. నమాజు స్థిరంగా చదవడం వల్ల అన్ని పనులు సులభతరం అవుతాయి. నమాజు స్థిరంగా చదవడం వల్ల అల్లాహ్ యొక్క కారుణ్యం కురుస్తుంది. నమాజు స్థిరంగా చదవడం వల్ల అల్లాహ్ యొక్క ప్రసన్నతను పొందుతాము. నమాజు స్థిరంగా అంటే క్రమ తప్పకుండా చదవడం వల్ల అల్లాహ్ యొక్క మనకు సహాయము లభిస్తుంది. నమాజు స్థిరంగా చదవడం వల్ల సమాధిలో కూడా మనకు అది వెలుగై ఉంటుంది. ప్రళయ దినాన కూడా మొట్టమొదటిసారిగా ఆ నమాజ్ గురించే ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి ముస్లిం సమాజం గుర్తుంచుకోవాలి, స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా వారందరూ కూడా నమాజ్ చదవాల్సిన అవసరం ఉంది. నమాజుల పట్ల నిర్లక్ష్య ధోరణి విడనాడాలి. అప్పుడే సాఫల్యం మనం పొందుతాము.